పేదల్ని ప్రేమించమన్నాడు తప్ప పేదల్ని కనికరించమన్నాడు తప్ప పేదల దగ్గర దోచుకోమని క్రీస్తు సంఘానికి దేవుడు నేర్పించలేదు. ఈరోజు చాలా మంది పేదలను కూడా దోచుకొని టీవీలో యాడ్లెస్ చూపిస్తున్నారు. మళ్ళీ పచ్చడి మెతుకులు తిందంట, సువార్తను దానం చేసిందంట, ఈయన మాత్రం బెంజ్ కారులో తిరుగుతాడు. సిగ్గులేదు చెప్పుకోవడానికి అలాంటి మాటలు. పచ్చడి మెతుకులు తినేవాడు ఎందుకు సువార్త చేయాలి? బిర్యానీలు తినేవాడు చేయాలి. ఆ బిర్యానీలు తినేవాడు ఈ పచ్చడి మెతుకులు తినే ఆమెకు కూడా కొంచెం బిర్యానీ పెట్టాలి. అది క్రీస్తు సంఘం బోధిస్తున్న బోధ. మనం దానికి వ్యతిరేకంగా వెళ్తామంటే రేపు పొద్దున పరలోకంలో చోటు ఉంటుంది, మెడపట్టి బయటికి గెంటేస్తాడు అంతే. నీ బియ్యం పెట్టి దేవుడు తెలుసు, నీ ఎనపెట్టి దేవుడు తెలుసు, నీ బ్యాంక్ అకౌంట్ దేవుడు తెలుసు, నీకు సంబంధించిన అన్ని దేవుడు తెలుసు. ఎవడు చేయగలడో దేవుడు తెలుసు, ఎవడు చేయలేడో దేవుడికి తెలుసు. ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో శాస్త్రులు, పరిచయులు కొందరు జాలి, దయ, కనికరని విడిచిపెట్టారు. కానీ మన బతుకుల్లో జరగడానికి వీలు లేదు. నీకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు పెట్టమని, నువ్వు ఇమ్మని, నిన్నెమ్మని చెప్తున్నాడు ఆయన. నేను నీ సమృద్ధిలో నిలబెట్టాను కదా, నువ్వు కార్యాభివృద్ధి కొరకు కష్టపడాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారై ఉండాలి. దిస్ ఇస్ ద రూల్. పేదలను దోచుకోమని క్రీస్తు సంఘం ఎప్పుడు చెప్పదు. పేదరికంలో తిండి లేనోడు కూడా